హలో బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈ రోజు వీడియోలో సాఫ్ట్ గ్లామ్ మేకప్ లుక్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ లుక్ సూపర్ న్యాచురల్ అండ్ క్లాసీ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ అందరికీ సెట్ అవుతుంది కూడా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో, దిస్ ఈస్ లావణ్య. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ బ్యూటీ థెరపిస్ట్. ఫస్ట్ స్టెప్ స్కిన్ ప్రెప్పింగ్. ఫ్లాలెస్ బేస్ కోసం స్కిన్ని ప్రెప్ చేసుకోవాలి. నేను ఎంబ్రియోలెస్ మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తున్నాను ఫర్ హైడ్రేషన్. క్లయింట్ ఇది డ్రై స్కిన్ కాబట్టి నేను క్రీమ్ బేస్డ్ యూజ్ చేస్తున్నాను. మీ స్కిన్ టైప్ని బట్టి చూస్ చేసుకోవాలి. లైక్ ఆయిలీ స్కిన్ అయితే జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. నెక్స్ట్ మ్యాక్ లిప్ ప్రైమర్ అప్లై చేస్తున్నాను. దిస్ ఈజ్ ఫర్ హైడ్రేషన్ అండ్ స్మూత్ బేస్ ఫర్ లిప్స్. నెక్స్ట్ నేను మినిమలిస్ట్ ఐ క్రీమ్ని అప్లై చేస్తున్నాను ఫర్ హైడ్రేషన్ అండ్ స్మూత్ బేస్ కోసము. వ్రింకిల్స్ అండ్ పఫీనెస్ని రెడ్యూస్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ స్మాష్ బాక్స్ ఫోటో ఫినిష్ ప్రైమర్ని అప్లై చేస్తున్నాను. ఇది పోర్స్ని బ్లర్ చేసి స్మూత్ బేస్ని క్రియేట్ చేస్తుంది. సో మేకప్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ కలర్ కరెక్షన్. పర్ఫెక్ట్ బేస్ కోసం కలర్ కరెక్షన్ చేసి ఫౌండేషన్ అప్లై చేయాలి. అండర్ ఐ డార్క్ స్పాట్స్ అండ్ అనీవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కంపల్సరీ కలర్ కరెక్టర్ యూజ్ చేయాలి. లేకపోతే మనం వేసిన ఫౌండేషన్ ఆక్సిడైజ్ అయ్యి గ్రే కలర్లో కనిపిస్తుంది. యాజ్ పర్ యువర్ స్కిన్ టోన్ షేడ్ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. నేను బాబీ బ్రౌన్ పీచ్ కలర్ కరెక్టర్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫౌండేషన్. నేను బాబీ బ్రౌన్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. షేడ్ నేమ్ వచ్చేసి న్యాచురల్. ఇది మీడియం టు బిల్డబుల్ కవరేజ్లో ఉంటుంది. ఇది లైట్ వెయిట్ ఉంటుంది. సో న్యాచురల్ లుక్కి పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఫౌండేషన్ తీసుకుని స్టిప్లింగ్ ఆర్ డాబింగ్ మోషన్లో బ్లెండ్ చేసుకోవాలి. అంతేగాని స్వీపింగ్ లాగా చేయకూడదు. ఎందుకంటే స్వీపింగ్ కెన్ మూవ్ దట్ ప్రొడక్ట్ అండర్నీత్. సో బాగా బ్లెండ్ చేసుకోవాలి డాబింగ్ మోషన్లో. మనం ఎంత బాగా బ్లెండ్ చేసుకుంటే అంత మంచి ఫినిషింగ్ వస్తుంది. ఫేస్ అండ్ నెక్ ఈవెన్ టోన్లో ఉండేలాగా చూసుకోవాలి. దానికోసం ఇప్పుడు మనం ఫౌండేషన్ని అప్లై చేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెట్టింగ్ విత్ పౌడర్. నేను క్లినిక్ లూజ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇంకా ఆయిల్ని కంట్రోల్ చేసి మేకప్ని లాక్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఐబ్రోస్. ఐబ్రోస్కి షేప్ అండ్ డెఫినేషన్ ఇవ్వడం మేకప్కి చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ మెబ్లిన్ టాటూ బ్రో జెల్ యూజ్ చేస్తున్నాను. ఐబ్రోని అవుటర్ కార్నర్ దగ్గర స్టార్ట్ చేసి లైట్ స్ట్రోక్స్తో బ్రోస్ని ఫిల్ చేసుకోవాలి. స్పూలీతో బ్లెండ్ చేయండి ఫర్ ఏ న్యాచురల్ ఫినిష్. నెక్స్ట్ స్టెప్ ఐ మేకప్. ఐ షాడో ప్రైమర్ని అప్లై చేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. బికాస్ ఇట్ విల్ ఎన్హాన్స్ ఐ షాడో కలర్స్. నేను ఐ మేకప్ కోసం అనస్తాసియా సాఫ్ట్ గ్లామ్ ప్యాలెట్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు సాఫ్ట్ బ్రౌన్ ట్రాన్సిషన్ కలర్ తీసుకుని క్రీజ్కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు హార్ష్ లైన్స్ లేకుండా బాగా బ్లెండ్ చేసుకోవాలి బ్యాక్ అండ్ ఫోర్త్ మోషన్లో. అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ది ఐలో బ్రౌన్ కలర్ ఐ షాడోని అప్లై చేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇంటూ ద క్రీజ్ లైన్. ఇప్పుడు ఐలిడ్కి షిమ్మర్ షేడ్ని అప్లై చేసుకుని సాఫ్ట్గా ప్రెస్ చేస్తూ బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్ షిమ్మర్ షేడ్ని తీసుకుని ఐ ఇన్నర్ కార్నర్ దగ్గర అండ్ బ్రో బోన్ దగ్గర హైలైట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ ఐ షాడోని తీసుకుని లోయర్ ల్యాష్ లైన్లో అప్లై చేసుకుని స్మచ్ చేసుకోవాలి. నేను ఐలైనర్ కోసం బ్రౌన్ పెన్సిల్ని యూజ్ చేస్తున్నాను ఫ్రమ్ సెఫోరా. బ్రౌన్ పెన్సిల్ని యూజ్ చేసి వింగ్ లైనర్ లాగా వేసుకొని స్మచ్ చేసుకోవాలి ఫర్ సటిల్ ఫినిష్.
ఇప్పుడు లోయర్ ల్యాష్ లైన్లో కూడా అప్లై చేసుకుని స్మచ్ చేసుకోవాలి. ఇప్పుడు మస్కరా టైం. ల్యాషెస్కి వాల్యూమ్ అండ్ లెంత్ రావడానికి మనం మస్కరాని యూజ్ చేస్తాం. నేను ఇక్కడ మ్యాక్స్ టాక్ మస్కరాని యూజ్ చేస్తున్నాను. ఇది న్యాచురల్ ఇంకా డిఫైన్ ల్యాషెస్కి పర్ఫెక్ట్. సాఫ్ట్ గ్లామ్ లుక్కి ఐడల్. నెక్స్ట్ కౌంటోరింగ్. నేను హుడా బ్యూటీ కౌంటోర్ని యూజ్ చేస్తున్నాను. కౌంటోరింగ్ చేయడం వల్ల మన ఫేస్ స్ట్రక్చర్ని డిఫైన్ అండ్ ఎన్హాన్స్ చేస్తుంది. కౌంటోర్ తీసుకొని నోస్, బిలో చీక్ బోన్స్, జా లైన్, క్లోజ్ టు హెయిర్ లైన్కి అప్లై చేసుకుని అప్వర్డ్ మోషన్లో బ్లెండ్ చేసుకోవాలి. హార్ష్ లైన్స్ లేకుండా బాగా బ్లెండ్ చేసుకోవాలి. కౌంటర్ షేడ్ని ఎలా చూస్ చేసుకోవాలంటే మన ఫౌండేషన్ షేడ్ కన్నా అట్లీస్ట్ 2 to 3 షేడ్స్ డార్కర్ షేడ్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లష్. నేను సేయ్ బ్లష్ని యూజ్ చేస్తున్నాను. షేడ్ వచ్చేసి పోపీ. బ్లష్ని యాపిల్ ఆఫ్ చీక్స్ మీద అప్లై చేసుకుని స్మైల్ చేసి బ్లెండ్ చేసుకోవాలి. బ్లష్ అప్లికేషన్ అనేది మన ఫేస్ షేప్ పై డిపెండ్ అయి ఉంటుంది. బ్లష్ వల్ల మన ఫేస్కి టెంపరీ గ్లో కూడా వస్తుంది. ఇప్పుడు హైలైటర్. నేను బాబీ బ్రౌన్ హైలైటర్ని యూజ్ చేస్తున్నాను. అప్లై హైలైటర్ on top of the cheeks, nose bridge and brow bone to give that radiant glow to the skin. నెక్స్ట్ వచ్చేసి లిప్స్. సాఫ్ట్ గ్లామ్ లుక్ కోసం న్యూడ్ ఆర్ పింక్ షేడ్స్ చాలా బాగా సూట్ అవుతాయి. నేను మ్యాక్ లిప్ లైనర్ సోర్ అండ్ మెబిలిన్ లిప్స్టిక్ ఇన్ ద షేడ్ లిప్పీని యూజ్ చేశాను. ఈ లిప్ కాంబో ఎంటైర్ లుక్ని ఎలివేట్ చేస్తుంది. లాస్ట్ స్టెప్ వచ్చేసి సెట్టింగ్ స్ప్రే. నేను స్మాష్ బాక్స్ సెట్టింగ్ స్ప్రేని యూజ్ చేశాను. ఇది మేకప్ని సెట్ చేసి లాంగ్ లాస్టింగ్గా ఉంచుతుంది. సాఫ్ట్ గ్లామ్కి ఫ్రెష్ ఫినిష్ ఇస్తుంది. దట్స్ ఇట్ గైస్. అందరికీ ఈ సాఫ్ట్ గ్లామ్ మేకప్ లుక్ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.